సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే 2 క్యాంపస్లు ఉంటాయండి, భూపాల్ క్యాంపస్ ఒకటి, అలాగే బెంగళూరు క్యాంపస్ మెయిన్ క్యాంపస్ ఉంటుంది మనకి. సిలబస్ అది ఎలా ఉంది ఏంటో మనం చూసుకున్నట్లయితే, ఎంట్రన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కోర్స్ ఎగ్జామ్ డేట్ కూడా ఆల్రెడీ చెప్పాను నేను. నేషనల్ ఎంట్రన్స్ 3 hours ఉంటుంది, 100 marks కండి. 20 marks ఏమో రీడింగ్ కాంప్రహెన్షన్స్, అందరం మేజర్ వాళ్ళు రాయవలసిందేనండి. 20 కామన్ ఇట్స్ రీడింగ్ కాంప్రహెన్షన్. క్వాంటిటేటివ్ రీజనింగ్ కామన్ ఫర్ ఎవ్రీబడి, 20 MCQ. చూడండి, మీరు అక్కడికి వెళ్ళి ఏ చదవాలన్నా, హ్యుమానిటీస్ ఆర్ట్స్ చదవాలన్నా కూడా మ్యాథమెటిక్స్ కాంపోనెంట్ టెస్ట్ చేస్తారు వాళ్ళు కొంచెం. 20 MCQ. అలాగే డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఒక 10. చూసారా, మీరు లాజికల్గా ఆలోచించినట్లయితే 50 క్వశ్చన్లు అడుగుతున్నారో 10 క్వశ్చన్లే డొమైన్ అడిగాడు. చూసారా, 40 కామన్ అండి. నాకు మ్యాథ్స్ రాదంటే కుదరదు. ఇక్కడ మ్యాథ్స్ కూడా మీకు 20 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్. అంటే మోరాల్లెస్ ఏంటంటే కొంచెం శాట్ ప్యాటర్న్లో అట్లా ఉంటుంది కాబట్టి అట్లా పెట్టారు. డొమైన్ అంటే ఏంటంటే 10 క్వశ్చన్లో మీరు హ్యుమానిటీస్ డొమైన్కి వెళ్ళాలనుకున్నట్లయితే హిస్టరీ, ఇంగ్లీష్, ఫిలాసఫీ అడుగుతారు. అలా కాకుండా సోషల్ సైన్స్ డొమైన్ వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎకనామిక్స్, సోషల్ సైన్స్, సైకాలజీ, PPE ఇవన్నీ సంబంధించినటువంటి హ్యుమానిటీస్ వేరు, సోషల్ సైన్స్ డొమైన్ వేరు విడదీసింది. హ్యుమానిటీస్ ఇంగ్లీష్, హిస్టరీ అండ్ ఫిలాసఫీ. సోషల్ సైన్స్ వచ్చి ఎకనామిక్స్, సోషల్ సైన్స్ అండ్ సైకాలజీ అండ్ PPE. అలాగే సైన్స్ డొమైన్ మీరు చూసుకున్నట్లయితే ఆ 10 marks దేని నుంచి వస్తాయనుకుంటే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్. ఇది డొమైన్. అంటే డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు చదివే మేజర్స్ ఇవన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మేజర్ పికప్ చేసుకోవచ్చు, మ్యాథ్స్, కెమిస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెగిటివ్ మార్కింగ్ ఉండదండి దీనికి. డైరెక్ట్గా మీకు 100 questions అనేది 3 hours అనేది, అదే 100 marks 3 hours ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ టెస్ట్లో మీకు చెప్పాను. మీకు అదర్ ఎగ్జామ్స్ ఈవెన్ CUET నుంచి కూడా ఇస్తాడు, మర్చిపోయారు. CUET నుంచి కూడా కౌన్సిలింగ్లోకి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎక్సెప్ట్ ITEP, SAT అండ్ JEE మెయిన్స్ మాత్రం ఓన్లీ BSc ప్రోగ్రామ్ అండి. SAT ఫర్ ఆల్ UG ప్రోగ్రామ్, CUET ఫర్ ఆల్ UG ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ BSc.